హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి మినపగారెలండి. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ మినప్పప్పు నైట్ నానబెట్టుకున్నానండి. నైట్ మొత్తం నానిన తర్వాత పొద్దున్నే దాన్ని నేను మిక్సీలోకి తీసుకున్నాను. ఆ మినప్పప్పు మొత్తం అదే చాయ్ మినపగుళ్ళు తీసుకున్నానండి నేను. అది కొంతమంది గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకుంటారు. కాకపోతే నేను ఎప్పుడు గారెలు వేసేటప్పుడు మాత్రం మిక్సీలోనే వేసుకుని రుబ్బుకుంటానండి. అదిగో చూస్తున్నారు కదా, అసలు వాటర్ మ్యాక్సిమం మీరు యాడ్ చేయకుండా లైట్గా ఏమన్నా ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసి రుబ్బుకున్నట్టు గ్రైండ్ చేసుకోవాలండి మినప్పప్పు. ఒకవేళ వాటర్ కానీ ఎక్కువైందంటే మీకు గారెల షేప్ అన్నది రాదు. అలాగే గారెలు వేసినప్పుడు కూడా నూనె అన్నది బాగా ఎక్కువ పీల్చేస్తుంటుంది. అది కూడా చూసారు కదా, వాటర్ నేను ఎంత తక్కువ యాడ్ చేసుకున్నానో. ఇంకా అసలు వాటర్ యాడ్ చేయలేదండి. జాయిగా అలాగే మిక్సీ వేడెక్కకుండా గ్రైండ్ చేసుకుంటా అలా మెత్తగా రుబ్బుకోవాలి. ఫస్ట్ మీకు చూపించాను కదండి, అది కూడా చేతిలోకి తీసుకుంటే ఎంత గట్టిగా ఉందో పిండి. అంత గట్టిగా మీరు రుబ్బుకున్నారంటే గారెల షేప్ అన్నవి మీకు చాలా బాగా వస్తాయి. అది మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకున్న వాటర్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి పొడుగ్గాను. అలాగే ఇక్కడ బాండి పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అది హీట్ అవుతుంది లోపు ఉల్లిపాయలు మిక్స్ చేసుకునే లోపని. అది కాకుండా నేను ఎప్పుడు సోడా కట్ట యాడ్ చేయనండి పిండిలోని. డైరెక్ట్ అలా రుబ్బుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటాను చేతితోటి. సర్కిల్ షేప్ సర్కిల్ కింద మొత్తం ఇలాగా రొటేట్ చేసుకుంటూ ఉంటాను పిండిని, అంతే తప్ప సోడా అన్నది ఎప్పుడు యాడ్ చేయనండి. ఒకవేళ సోడా యాడ్ చేసామంటే ఆయిల్ ఖచ్చితంగా పీలుస్తుంది, పీల్చకుండా అయితే ఉండదు. అందుకని చెప్పి నేను మ్యాక్సిమం సోడా అన్నది అవాయిడ్ చేస్తాను, అసలు ఎప్పుడు కూడా యాడ్ చేయను. అలాగే మీకు ఇంకో చిన్న టిప్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ వీడియోలో గారెల పిండి రుబ్బుకున్నప్పుడు ఎప్పుడూ కూడా సాల్ట్ ఫస్ట్ యాడ్ చేసుకుని పిండి పక్కన పెట్టుకోవద్దండి. మీరు గారెలు వేసేసుకుంటారు అనడానికి ముందు మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోండి. లేదంటే పిండి కొంచెం జారుగా అవుతుంది, వాటరిష్ కిందను. అంటే బాగా వాటరిష్ కాదు, కాకపోతే గట్టిగా రుబ్బుకున్నాం కదా, అది కొంచెం తడి కింద వస్తుంది సాల్ట్ యాడ్ చేసేసి పక్కన పెట్టారంటే. అందుకని చెప్పి గారెలు వేసుకునే ముందు మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోండి ఎప్పుడు కూడా గారెల పిండిలోని. అదిగోండి కొంచెం చూసి పిండి ఆయిల్లో వేసి చూసుకుంటున్నాను హీట్ అయిందా లేదన్నది. తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకున్నానండి. ఆ వాటర్తో చేయి తడి చేసుకుని చిన్న ముద్దలా తీసుకుని దానికి మధ్యలో హోల్ పెట్టి ఆయిల్లో వేసేసుకోవడమే. అంటే ఫస్ట్లో నాకు కూడా ఇంత పర్ఫెక్ట్గా గట్ట వచ్చేవి కాదండి. నేను పాలిథిన్ కవర్ గట్ట యూస్ చేసేదాన్ని. తర్వాత పిండి బాగా గట్టిగా కలుపుకోవడం గట్ట మొదలు పెట్టాక ఇంకా పాలిథిన్ కవర్ గట్ట అవసరం లేకుండా వేసేయగలుగుతున్నాను. చూసారు కదండి, అది ఆయిల్ మీరు వేసేటప్పుడు ఫస్ట్ హీట్ అయ్యేలా చూసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు వేసుకుంటాం కదా, వేసుకునేటప్పుడు మంట చిన్నది చేసి వేసుకోండి, లేదంటే పైకి చిందుద్ది కాబట్టి. ఆ ఆయిల్లో వేసుకున్న తర్వాత చిన్న మంట మీదే ఒక 2 minutes ఫ్రై అవనిచ్చి గారెలు, తర్వాత పెద్ద మంట చేసుకుని ఫ్రై చేసుకోండి. 2 సైడ్లు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా. ఇందుట్లోనే కొంతమంది టేస్ట్ నచ్చితే తోటకూర లాంటివి గట్రా కూడా కట్ చేసి వేసుకుంటారండి. నేనైతే ఓన్లీ ఆనియన్ మాత్రమే యాడ్ చేశాను. అలాగే అల్లం యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, అటు ఇటు తిప్పుకుంటా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఇంకా వేరే రకం వీడియోస్ ఏమన్నా మీకు రివ్యూస్ లాంటివి గట్రా కావాలంటే అది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేసి మీతో ఆ వీడియోస్ అన్నవి షేర్ చేసుకుంటాను. అదిగోండి చూసారు కదా, కలర్లో ఫ్రై అయితే చాలు. నేను అది వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను గారెలు అనేవి. అలాగే అల్లం చట్నీ అయితే బెటర్ కాంబినేషన్ అండి, గారెలు చాలా బాగుంటుంది. అది కూడా చూసారు కదా, ఆయిల్ గట్రా ఏం పీల్చలేదు, చాలా బాగా వచ్చినాయి గారెలు. ఈరోజు వీడియో అయితే ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.